తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. ఉదయగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొట్టే వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ప్రతి పంచాయతీ, ప్రతి మండలంలో సభ్యత్వ నమోదు డ్రైవ్కు కార్యకర్తలు భారీ స్పందన అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పార్టీ బలోపేతం కోసం అన్ని విధాలైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని కార్యకర్తలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఊహించిన విధంగానే సభ్యత్వ నమోదు జరుగుతోందని, రాబోయే రోజుల్లో మరింత వేగం పెంచాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఇప్పటికీ గ్రామాన ప్రచార బృందాలు వెళ్లి ప్రజలకు సభ్యత్వ ప్రయోజనాలను వివరించగా యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. అట్లాగే బాబు ఆ అబ్బాయి ముందుకు రమ్మ, నువ్వు వెనక్కి బొమ్మ హైట్ కదా ఎట్లాగే పని నేను ఉదయగిరి మండలానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ క్రియాశీలక మెంబర్షిప్ అనేది ఒక యజ్ఞంలాగా భావించి మేమందరం అందులో ఒక సమితిగా ఇదే పనులు చేయడం స్టార్ట్ చేశాము. ఇందులో ఎంతో మంది వాలంటీర్గా వర్క్ చేస్తారు. ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందులో నేను కూడా ఒక భాగం అవ్వడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు, ఆలూరు రవీంద్ర, ఇట్లా ఇంకా చాలామంది సపోర్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేయగలుగుతున్నాము. ముందు ఈ కార్యక్రమం ఇప్పుడు 4000 పైచులకు మేము చేశాము. ఇది ఒక డిస్టిక్లోనే 3వ స్థానం ఉదయగిరి నియోజకవర్గంగా. రాజకీయ నాయకులు ఎంతో పై స్థాయికి వెళ్ళారు, కానీ ఇక్కడున్న లోకల్గా ఉన్న యువతని ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇప్పుడు కాకర్ల సురేష్తో మేము కలిసి పనిచేస్తున్నాము. మాకు కొంచెం నమ్మకం కలిగింది, భరోసా ఉంది. ఫ్యూచర్లో ఈ కాకర్ల సురేష్ గారితో కలుసుకొని మేము ఇంకా ఈ యువతకి భరోసా కల్పించే విధంగా మా ప్రణాళిక ఉంటుంది. ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని ఇలా ఇంతకుమించి తీసుకెళ్తాం. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం. ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ బలోపేతం కోసం జనసేన కార్యకర్తల భరోసా కల్పించిన ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ, అదేవిధంగా కార్యకర్తలకి భరోసా కల్పించి వారి కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఒక ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యకర్తలందరినీ కూడా గుర్తించి ఈరోజు కొట్టే వెంకటేశ్వర గారు ప్రతి ఊరు తిరిగి, ప్రతి గ్రామాలను తిరిగి, ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తలను ఈరోజు కలుస్తూ ఉన్నారు. వారికి భరోసా కల్పిస్తూ, పార్టీ మీద భరోసా, నమ్మకం కల్పిస్తూ, వారికి మేము ఉండామనే ఒక భరోసాను ఈరోజు కొట్టే వెంకటేశ్వర గారు ఇస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి ఒక్క కార్యకర్తకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. కొట్టే వెంకటేశ్వర గారు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుని జయించాను. నా పేరు కొట్టే వెంకటేశ్వర్లు. జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నాను. ఈరోజు మా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో క్రియాశీల సభ్యులైనటువంటి క్రియాశీలక సభ్యత్వాలను సుమారు 4000 సభ్యత్వాలను, 3850 సభ్యత్వాలను ఉదయగిరి నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఆ క్రియాశీల సభ్యత్వాలకి చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి క్రియాశీలక సభ్యులను చేర్చినవే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్లలో మన జనసేన పార్టీ జెండాను ఎగరే విధంగా అందరం కూడా కృషి చేసేదానికి, ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా చేయాలనే దాని మీద దిశానిర్దేశం చేసుకునే దానికి ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్ళి కలవడం జరుగుతుంది. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం మండలాధ్యక్షుడైనటువంటి సురేందర్ రెడ్డి గారిని ఈరోజు ఇక్కడికి వచ్చి వారి ఇంటి దగ్గరికి వచ్చి కలవడం చాలా ఆనందంగా ఉంది.
వారి కుటుంబ సభ్యులందరూ కూడా అతనికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మండలంలో పార్టీని ఎంతో ఉన్నత శిఖరాలకి సురేందర్ రెడ్డి గారు తీసుకెళ్తారని ఆశిస్తూ జై జనసేన.